ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం తాటిపత్రిలో ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అపర్ణాదేవి కథ పార్వతీదేవి తపస్సుతో ముడిపడి ఉంది. హిమవంతుడు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందుటకు ఘోర తపస్సును చేసింది. మొదట ఆమె పండ్లను తిని తపస్సు కొనసాగించింది. తరువాత పండ్లను కూడా మానేసి ఆకులను ఆహారంగా స్వీకరించింది. ఆ తరువాత ఆమె ఆకులను కూడా తినడం మానేసి ఆహారం లేకుండా కఠోరమైన తపస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆమెను అపర్ణ అని పిలిచేవారు. అంటే ఏమీ తిననిది లేదా ఆకులు కూడా తిననిది అని అర్థం. అలాగే ఈ అపర్ణాదేవి కథ మరియు తాటిపత్రిలో ఉన్నటువంటి అపర్ణాదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమె త్రిశక్తి స్వరూపిణి. తన కరుణామయ దృష్టితో ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటుంది. లోక కళ్యాణం చేయడానికి పార్వతీదేవి ఈ భూమి మీద అనేక రూపాలలో అవతరించింది. అలా అవతరించిన ఒక రూపమే అపర్ణాదేవి. గొల్లప్రోలు మండలం తాటిపత్రిలో శ్రీ అపర్ణాదేవి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం కొలువుతీరి ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సమస్త దోషాలు కూడా తొలగిపోతాయని ఒక కథ ప్రాచుర్యంలో కలదు. అలాగే ఈ ఆలయాన్ని రెమిడీ ఆలయంగా కూడా పరివర్తనం చెందింది. మరి ఇంతటి విశేషం కలిగినటువంటి అపర్ణాదేవి యొక్క క్షేత్ర స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవత్ సంకల్పము, అమ్మవారి అనుగ్రహము తెలియదు కానీ కుజదోషం మీద పరిశోధిస్తున్నటువంటి ఈ ఆలయ పూజారి కళలో అమ్మవారు కనిపించి నన్ను పూజించిన వాళ్ళకి సమస్త దోషాలు తొలగిపోతాయి, ముఖ్యంగా కుజదోషం నివారణ కలుగుతుందని ఆలయ పూజారికి సెలవిస్తుందంట. అమ్మవారు చెప్పిన విధంగా పూజారి కళలో కనిపించినటువంటి అమ్మవారి రూపురేఖల్ని బట్టి పూజారి గారు ఒక చిత్రలేఖనం సృష్టించారు. ఆ చిత్రలేఖనంలో అమ్మవారి చిత్ర రూపాలు అన్ని కనిపిస్తాయి. ఆ అమ్మవారి చిత్రానికి పూజారి పూజ చేయడం వలన సమస్త దోషాలు కూడా తొలగిపోయి విశేషమైన ఫలితాలు లభించాయంట. ఇదే విషయాన్ని గ్రామస్తులకు సెలవీయగా గ్రామస్తులు కూడా అమ్మవారి యొక్క రూపాన్ని చిత్రపటం నంది ఆరాధించడం వలన వారికి కోరిన కోరికలు సిద్ధించి దోషాలు తొలగిపోయాయంట. ఇలా అక్కడున్న గ్రామ ప్రజలు మరియు దాతల యొక్క సహకారంతో అమ్మవారి యొక్క గుడిని నిర్మించారు. ఆ అమ్మవారి గుడి అపర్ణాదేవి సమేతం శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం. ఇంకా ఈ క్షేత్రంలో సిద్ధి వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అపర్ణాదేవి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, నాగేశ్వర స్వామి మరియు సూర్యనారాయణుడు కొలువై ఉన్నాడు. ఇంతటి మహత్వ కలిగినటువంటి ఈ క్షేత్రం క్షక్షేత్రంగా కూడా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ రావి వృక్షం కూడా కలదు. భక్తులు ఎవరైనా ఈ రావి వృక్షంకు ప్రదక్షిణ చేసి తమ కోరికలను కోరుకుంటే తప్పక సిద్ధిస్తాయని వారి యొక్క నమ్మకం. మరియు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కోనేరు కూడా నిర్మించారు. తెలుసుకున్నారు కదా శ్రీ అపర్ణాదేవి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.